ఏపీలో ఈ హిందీ భాషకి సంబంధించి వివిధ రాష్ట్రాలు చాలా నిఖచ్చిగా చెబుతూ ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని. బట్ ఆంధ్రప్రదేశ్లో హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తెలుగు భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అన్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీ స్టాండ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? మా కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుండి కూడా త్రిభాష. మేము మొదటి నుండి కూడా ఇప్పుడు కాదు, మొదటి నుండి కూడా త్రిభాషా సూత్రం అంటే మాతృభాష, జాతీయ భాష, ప్రపంచ భాష. కాబట్టి మాతృభాష మంది తెలుగు, జాతీయ భాష హిందీ, ప్రపంచ భాష ఇంగ్లీష్. ఈ మూడు ఉంటే ఇది మన బిడ్డలకు చాలా ఉపయోగపడుతుంది. అది దేశ సమైక్యతకు ఉపయోగపడుతుంది, ప్రపంచంలో మన స్థానానికి ఉపయోగపడుతుంది. ఈ పోటీ ప్రపంచంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, సమర్థుడే రాణించగలడు అనే ఆ యొక్క థియరీ ప్రకారంగా వచ్చేసి మనకు తెలుగు మీద, హిందీ మీద, ఇంగ్లీష్ మీద పట్టుంటే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, దేశంలో మిగతా ప్రాంతాల్లో ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచంలో ఏ దేశం ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడి పోయినా చలాయించుకొని రావచ్చు. కాబట్టి అనేది త్రిభాషా సూత్రం అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి దానికి ఇప్పుడు కూడా కట్టుబడింది. ఇక్కడ సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇంగ్లీష్ గురించి ఏం చెప్పలేదు, కానీ అమ్మ పెద్దమ్మ గురించి చెప్పారు. అంటే మాతృభాష హిందీ భాష గురించి. నా వరకు వచ్చేసి ఇక్కడ పెద్దమ్మ దేవుడు కానీ అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెద్దమ్మ పరిస్థితి ఏమో కానీ అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అమ్మ ఐసీయూలో ఉంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి జీవో 80 ఇచ్చాడు. ఆయన పరిపాలనలో తెలుగు భాషలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 80 ఇచ్చాడు. అంటే పాఠశాల విద్యలో ఇంకా తెలుగు అవసరం లేదని. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రం అది. ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా పాఠశాల విద్యలో మాతృభాషను రద్దు చేసిన దేశం లేదు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. పాఠశాల విద్యలో మాతృభాషను రద్దు చేసినటువంటి రాష్ట్రము లేదు, కేంద్రపాలిత ప్రాంతం లేదు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి జీవో 85. అప్పుడు కాంగ్రెస్ తో సహా తెలుగు భాషాభిమానులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, ఈ యొక్క పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి పార్టీలు విమర్శించాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సేమ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కూడా జీవో 85 కంటిన్యూ అవుతోంది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. ఇప్పుడు కూడా పేరేమో తెలుగుదేశం. రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు సంస్కృతి కోసం. ఆయన పార్టీ పేరే తెలుగుదేశం. అటువంటి తెలుగుదేశం అనే పేరున్నటువంటి తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు. కాబట్టి అమ్మ పరిస్థితి అవసాన దశలో ఉంది. మాతృభాష మృత భాష అవుతుంది. కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ముందు పెద్దమ్మ గురించి మళ్ళీ ఆలోచిస్తాం, ఇంగ్లీషు హిందీ గురించి. ముందు అమ్మ గురించి ఆలోచించండి. కానీ సార్, ఇప్పుడు సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు హిందీ భాషకు సంబంధించి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కేవలం ప్రధానమంత్రి మోదీ గారిని ప్రసన్నం చేసుకోవడానికే అనేది ఏపీలో వినిపిస్తున్న మాటగా చూడొచ్చు. మీరు ఏకీభవిస్తారా? నిజమేనా అది? మా పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట మీద ఉండే మనిషి కాదు. ఆయన ఎప్పటికప్పుడు ఆయన మారుతూ ఉంటాడు. చూసి ఆయన మన ట్రాక్ రికార్డు చూస్తే రీసెంట్గానే రాజకీయాలకు వచ్చింది. ఆ రీసెంట్ పరిణామక్రమం చూస్తే అనేక సార్లు వచ్చేసి సోమర్సాల్ట్ పార్టీలు పెట్టాడు. బీజేపీని వచ్చేసి విమర్శించాడు, ఘాటుగా విమర్శించాడు. ఏమని? 2 పాచిపోయిన లడ్డు ఇచ్చింది, ప్రత్యేక హోదా ఇవ్వకుండా. తర్వాత ఇది ఉత్తరాది పార్టీ, ఇది హిందీ పార్టీ, కాబట్టి దక్షిణాది అంటే వ్యతిరేకములు. కాబట్టి ఇదే విధంగా సాగితే దక్షిణ భారతదేశం సెపరేట్ అయిపోయే పరిస్థితులు వస్తాయి అని కూడా వ్యాఖ్యానించారు. తర్వాత 2019లో
వామపక్షాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేసి నా ఆదర్శం వచ్చేసి చెగువీరా అని చెప్పి ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి కాషాయ వస్త్రాలు ధరించి తర్వాత బీజేపీ వాళ్ళకంటే కొత్త పిచ్చిగాడు పుత్రుడు అన్నట్టు వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన స్టాండర్డ్ కాదు, అపరిచితుడు. కాబట్టి దీని మీద కూడా ఉన్నాడు. కానీ ప్రస్తుతానికి హిందీ భాష విషయంలో నేను ముందు చెప్పినట్లు అమ్మ పరిస్థితి బాగాలేదు. కానీ హిందీని నాకు తెలిసి ఆయన ఉద్దేశము పెద్దమ్మ అనడంలో ప్రాచీనత కాదు, ఎక్కువ మంది భాష మాట్లాడే భాషగా భావించుండొచ్చు. ఓకే. ప్రపంచంలో దాదాపు 6,000 పైచిలుకు భాషలు ఉంటే ఇందులో ఎక్కువ మంది మాట్లాడే భాష ఫస్ట్ చైనీస్ భాష, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 బెంగాలీ, 6 మరాఠీ, 7 తెలుగు. అంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది భాష మాట్లాడేదే థర్డ్, 3వది ఇంగ్లీష్. ఈవెన్ ఫస్ట్ సెకండ్ కూడా కాదు, ఫస్ట్ చైనీస్, స్పానిష్. కానీ ఎక్కువ దేశాల్లో మాట్లాడేది ఇంగ్లీష్ అవుతుంది. కానీ ఎక్కువ మంది మాట్లాడే దాంట్లో చైనీస్ వస్తుంది, ఇక్కడ జనాభా అది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ 3వ స్థానంలో ఉంది, 4వ స్థానంలో హిందీ ఉంది, మంది 7వ స్థానంలో ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో పెద్దమ్మ అని అంటే ఓకే. కానీ ప్రాచీనత విషయంలో బహుశా మంది 2500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి భాష. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుడు అనే పదం ఉంది. తర్వాత క్రీస్తు శకం 500 సంవత్సరాల్లో కడప జిల్లాలో ఎర్రగుడిపాడులో తెలుగు శాస్త్రం లభించింది. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి తెలుగు సాహిత్యం లభిస్తా ఉంది. కాబట్టి ప్రాచీనత అనేది కాకుండా ఆయన ఎక్కువ మంది మాట్లాడే భాష యాంగిల్లో చెప్పిండొచ్చు. ఆ యాంగిల్లో అనుకుంటే పెద్దమ్మే, మనం అమ్మ అయితే పెద్దమ్మే కావచ్చు. మనది 7వ ర్యాంక్ అయితే ప్రపంచంలో అది 4వ ర్యాంక్ కాబట్టి యాంగిల్. కానీ ఇక్కడ అమ్మ పరిస్థితి దారుణంగా ఉందే. కాబట్టి అమ్మ పరిస్థితి ముందు మీరు వచ్చేసి ఆ జీవో 85 రద్దు చేసి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకి వచ్చేసి అదనపు మార్కులు అటు ఉద్యోగాల్లో కానీ ఉన్నత విద్యలో కానీ కేటాయించి ముందు అమ్మను వచ్చేసి విశ్వవిఖ్యాతం చేయండి, పెద్దమ్మను కూడా చూడండి. ఆ పెద్దమ్మ కంటే ఇంకో పెద్దమ్మ పైన పెద్దమ్మలో ఇంగ్లీష్ పెద్దమ్మను ఆ పెద్దమ్మను చూద్దాం, అమ్మను బాగా చూద్దాము, హిందీ పెద్దమ్మను చూద్దాము, ఇంగ్లీష్ పెద్దమ్మను చూస్తాము. కానీ పెద్దమ్మలు పెద్దమ్మ ఉందని చెప్పేసి అమ్మను వచ్చేసి నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నా.